హలో వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో డేమన్ పవన్ వాళ్ళ మదర్ రాబోతున్నారు. సో డేమన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చి ఏమేమి సలహాలు ఇచ్చారు, ఏమేమి హింట్స్ ఇచ్చారు అనేది ఈ వీడియోలో చూద్దామండి. అండ్ ఫస్ట్ చింటూ అని డేమన్ పవన్ని పిలవగా తన పెట్ నేమ్ చింటూ. సో తిను రెడీ అవుతూ ఉన్నాడు. డేమన్ పవన్ ఒక్కసారిగా గుండె పిసికేసినట్టు అనిపించింది. ఎక్కడైనా ఇన్ని రోజులు తల్లిని చూడకుండా ఉంటే ఆ ఫీలింగ్స్ మనం అసలుకి ఎంత వాల్యూ కానీ ఏమీ చెప్పలేమండి. ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోయాడు. మా మమ్మీ వస్తుందని సుమనని వీళ్ళందరినీ పట్టుకొని ఏడుస్తున్నాడు. ఇంకా రాలేదే, ఇంకా రాలేదే. ఇప్పుడు ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే రారు. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్, ఈ 20 మినిట్స్ 30 మినిట్స్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళు బయట లాన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు, బయట నుంచి వస్తుందేమోనని వెయిట్ చేస్తూ ఉంటే రీతు కూడా వస్తుంది. ఇమాన్యువల్ ఇట్టాను, అరే రీతుని లోపలికి పొమ్మని చెప్పురా, అందుకోసం రావట్లేదేమో ఆంటీ అని ఇమాన్యువల్ అనగా పవన్ కూడా చాలా నవ్వుతూ తీసుకున్నాడు. రీతు ఇమాన్యువల్ని కొట్టడానికి అన్నట్టు పోయింది. నెక్స్ట్ వాళ్ళ మదర్ వచ్చారు. అందరు హౌస్మేట్స్తో అందరితో చక్కగా మాట్లాడారు. అండ్ ప్రతి సీజన్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ట్రాక్లో ఉండేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వస్తే అమ్మో వాళ్ళు ఏమంటారో ఏందో అనే భయంతో వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేదాకా కామ్గా ఉండి వెళ్ళిపోతారు, వెళ్ళేదాకా కామ్గా ఉంటారు. కానీ ఈ సీజన్లో అలా కాదు. రీతు కూడా ఆంటీ వచ్చింది అని ఎనర్జెటిక్గానే చెప్పింది. డేమన్ పవన్ వాళ్ళ అమ్మ కూడా మంచిగానే రిసీవ్ చేసుకుంది. ఈమెను చూస్తుంటే చాలా అమాయకురాలు అనిపిస్తుంది. ఎంత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు ప్రతి పిఆర్ కానీ ప్రతి మనిషికి ఎంతో కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిస్తారు. పలానా ఇది చెప్పాలి, మీరు ఇది మాట్లాడాలి అన్నీ ఇన్స్ట్రక్షన్స్ చేస్తారు. అయినా కానీ ఎవరైనా నార్మల్ మనుషులు వేరు. ఇప్పుడు ఒక హౌస్ వైఫ్లో మదర్ క్యారెక్టర్కి అంత గుర్తుండదు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అంత గుర్తుండదు. చాలా డేమన్ పవన్ వాళ్ళ మదర్ని చూస్తే చాలా అమాయకురాలు అనిపించింది. డేమన్ పవన్ రీతుని పరిచయం చేశాడు. అమ్మ రీతు అమ్మ అని పరిచయం చేశాడు. డేమన్ పవన్కి దానికి చాలా గ్రేట్ అని చెప్పాలి. నాకు చాలా బాగా నచ్చింది డేమన్ పవన్ రీతుని పరిచయం చేయడం వల్ల. అండ్ అమ్మ దానికి కూడా పెట్టవే అని సున్నుండ దానికి కూడా పెట్టవే అని చెప్పాడు. అవతల మదర్ ఏమనుకుంటుంది, ఇది అన్నీ కాదు, సో నేను బయటికి పోయినా ఎట్టయినా కన్విన్స్ చేయగలుగుతుంది అన్నట్టు తనకి పెట్టమ్మా అని చెప్పడం చూసారా, అది చాలా గ్రేట్. తర్వాత పక్కకు తీసుకొని వెళ్ళి మాట్లాడారు. అమ్మ ఏంటమ్మా ఎట్లా ఉంది బయట అంటే, బాగుంది బిడ్డ, బయట అంతా బాగుంది, నీకు మంచి ఓట్స్ పడుతున్నాయి, మంచిగా సపోర్ట్ వస్తుంది, సో నువ్వు మంచిగా ఆడుతున్నావు అని చెప్తాడు. అన్న బాగున్నాడా, అందరు బాగున్నారా అని డేమన్ పవన్ అడుగుతారు. అందరు బాగున్నారని అంతా మాట్లాడతారు. కొంతసేపు పర్సనల్గా వెళ్ళి మళ్ళీ ఫ్యామిలీ అందరు హౌస్మేట్స్ అందరితో మధ్యలోకి వచ్చి మాట్లాడుకున్నారు. అండ్ సున్నుండలన్నీ హౌస్మేట్స్ అందరికీ ఇచ్చారు. అందరికీ ఇవ్వండి ఇమాన్యువల్ అని చెప్తే ఇమాన్యువల్ అందరికీ షేర్ చేశారు. అండ్ నెక్స్ట్ మమ్మీ నువ్వు అన్నం పెట్టు మమ్మీ అంటే డేమన్ పవన్ కొంచెం బిర్యానీ పెట్టించుకొని వచ్చి వాళ్ళ అమ్మ చేత తినిపించుకున్నాడు. చాలా మిస్ అయ్యాడు. ఒక మదర్ ఫీలింగ్ అనేది అది మిస్ అవ్వడం అంటే చాలా ఫీలింగ్. అది 1 నిమిషం కానీ 10 నిమిషాలు కానీ అది చెప్పరాని బాధ. సో డేమన్ పవన్ వాళ్ళ అమ్మ వచ్చారు, అన్నీ బాగా మాట్లాడారు. మీకు చాలా సపోర్ట్ ఉంది, బయట అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు మా డేమన్ పవన్కి అని చెప్పారు. అండ్ రీతుని కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ హగ్ చేసుకున్నారు. అండ్ లాస్ట్ వెళ్ళేటప్పుడు ఆమె హగ్ చేసుకొని కిస్ కూడా పెట్టారు తలకి. సో బిగ్ బాస్ హౌస్లో
ఎవ్రీ కంటెస్టెంట్స్కి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ పేరెంట్స్తో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో ఒక సాంగ్ వేస్తారు. అట్లా సాంగ్ వేశారు. వీళ్ళందరూ సాంగ్ పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఉండగా మిగిలిన వాళ్ళందరూ ఎమోషనల్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ మోస్ట్లీ ఇన్వాల్వ్ కాకుండా ఉంటారు వాళ్ళకే ప్రియారిటీ ఇచ్చేదానికి. సో ఇప్పుడు తనుజ కానీ, కళ్యాణ్ కానీ, రీతు కానీ ఎవరికైనా మిగిలిన హౌస్మేట్స్ అందరికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా కానీ మదర్ అనే ఫీలింగ్, అరే మా అమ్మ కూడా వచ్చుంటే బాగుండు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే మన పవన్ వాళ్ళ అమ్మకి కాళ్ళకి ఆశీర్వాదం తీసుకున్నాడు. అండ్ ఆమె కూడా బ్లెస్ చేసింది. సంజన గారు కూడా వాళ్ళ మదర్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు, బ్లెస్ చేశారు. అందరితో చక్కగా మాట్లాడారు. ఆమె ఒక నార్మల్ హౌస్ వైఫ్, మామూలుగా ఎట్లా ఉంటారు అమాయకురాళ్ళు, పెద్ద లోక జ్ఞానం పెద్ద తెలియదు అన్నట్టు మన మదర్లానే. ఏంటంటే అందరికీ మనం అంటే బయట తిరుగుతున్నాం కాబట్టి మనకు అన్నీ తెలుస్తాయి. వాళ్ళు బయటికి తిరగరు కదా. వాళ్ళ హౌసే, వాళ్ళ ఇల్లు, వాళ్ళదే ప్రపంచం అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో వాళ్ళు అక్కడనే ఉన్న వాళ్ళు బయటికి ఒక్కసారిగా రావాలన్నా కానీ ఈ బిగ్ బాస్ టీం కానీ, పిఆర్ టీం కానీ ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా వాళ్ళు అంత సేపు గుర్తుపెట్టుకోలేరు, అంత అంత చెప్పలేరు. డైలాగ్ డెలివరీ కానీ అంత స్పాంటేనిటీ కానీ అంత చెప్పలేరు. నెక్స్ట్ తనుజ, ఆంటీ మీరు చాలా ముద్దుగా ఉన్నారంటీ అని చెప్తుంది. డెమాన్ పవన్, అమ్మ నేను ఇంట్లో పని చేస్తానా, చేయను కదా, వీళ్ళందరికీ చెప్పుమా. అవునయ్యా మా అబ్బాయి అసలు ఇంట్లో పనే చేయడయ్యా అని చెప్తున్నారు. అమ్మ పొద్దున అస్తమానం చేస్తూనే ఉంటాడమ్మా, ఉదయం సాయంకాలం చేస్తూనే ఉంటాడమ్మా మీ అబ్బాయే మాకు అందరికి ఫుడ్ పెడుతున్నాడంటే, అవునమ్మా చేస్తాను. ఒక్కొక్కసారి ఆంటీ మా మమ్మీ చేసినట్టు రావట్లేదు అని కళ్యాణ్ చెప్తా ఉంటాడు. మొన్న వచ్చింది ఒక కర్రీ అని దివ్య చెప్తుంది. అంతే కదా. ఇప్పుడు మనకి ఒక రోల్ మోడల్ ఎవరంటే మనం చిన్నప్పటి నుంచి మన దగ్గర నుంచి చూసిన వాళ్ళే మన రోల్ మోడల్ కదా. వాళ్ళలాగా చేయాలి, వాళ్ళలాగా ఇంప్రెస్ చేయాలని. వాళ్ళ అమ్మ కూడా, ఇప్పుడు మా అమ్మ ఎంత బాగా చేస్తుందో ఆ డెమాన్ పవన్కి వాళ్ళ అమ్మ కూడా అంత బాగా చేస్తుందని తన నమ్మకం. సో మా అమ్మలాగా చేస్తే బాగుండు అని అనుకుంటారు. మిగిలిన వాళ్ళ హౌస్మేట్స్ అందరూ చాలా ఎమోషనల్ అయిపోతారు. అమ్మ అనే దాని మీద అందరు ఎమోషనల్ అయ్యి హగ్ చేసుకుంటూ ఉంటారు. డెమాన్ పవన్ కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారని హింట్స్ ఇచ్చింది వాళ్ళ మదరు. అండ్ బయట అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు బిగ్ బాస్ హౌస్కి రావడం వల్ల మనకి చాలా పేరు వచ్చింది అని హింట్స్ ఇచ్చారు. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఆడు, మంచిగా ఆడుతున్నావు అని అని చెప్పింది వాళ్ళమ్మ. ఇంకా కాళ్ళకి నమస్కారం పెట్టుకొని ఇంకొక సాంగ్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే ఆ సాంగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదరే.